రేపు ఉదయం నుంచి మీరు ఏం చేయాలో మొత్తం టైం టేబుల్ ప్రిపేర్ చేసి పెట్టాను. దాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? సరే. ఉదయాన్నే 6 గంటలకి నిద్ర లేవాలి. ఉదయాన్నే 6 గంటలకి నిద్ర లేవాలి. 6 to 6:30 యోగా చేయాలి. నువ్వు నాకు యోగా నేర్పావుగా, చేసేస్తా. 6:30 to 7 మీరు ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఓకే, 7 కల్లా స్కూల్ యూనిఫామ్ వేసేసుకుంటా. 7 to 8 వరకు బుద్ధిగా ఇచ్చిన పాఠాలన్నీ రివైజ్ చేసుకోవాలి. అలాగే సుందరి. 8కి స్కూల్కి వెళ్ళాలి. ఓకే. మళ్ళీ స్కూల్ అయిపోగానే ఎట్టూ వెళ్లకుండా బుద్ధిగా స్కూల్ బస్ ఎక్కి ఇంటికి రావాలి. అలాగే సుందరి. 6 గంటలకి ఇంటికి రాగానే స్నాక్స్ తినేసి హోంవర్క్ చేయాలి. చేస్తా. 7:30కి డిన్నర్ చేసి 8 నుంచి పాఠాలన్నీ రివిజన్ చేసుకోవాలి. 9కి పడుకోవాలి. అలాగే. నువ్వు నా భార్యవి కదా, నీ మెళ్ళో నేను తాళి కట్టాను కదా, ఇవన్నీ నువ్వే గుర్తు చేయాలి. నాకు నిద్ర పట్టకపోతే నువ్వే కథలు చెప్పాలి, నన్ను బుజ్జగించాలి. నువ్వు స్టోర్ రూమ్ లో ఉండొద్దు, ఈ రూమ్ లో ఉండు. అయ్యో బ్లడ్. సుందరి, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బాలగారు. బ్లడ్ ఏం రావట్లేదు కదా? నీకేమన్నా జరిగితే నేను ఎందుకో తట్టుకోలేను సుందరి, నాకు చాలా ఏడుపు వస్తుంది. నీకు నేనున్నాను, నాకెవరున్నారో చెప్పు. ఎవరున్నారు? నువ్వున్నావు. నా సుందరి ఉంది, నా ఏంజెల్ ఉంది. కంటిలోకి నురగ వెళ్లకుండా ఇప్పుడు కళ్ళు మూసుకొని సోప్ని ఇలా రాసుకోవాలి. ఫేస్ మొత్తం. రాస్తున్నా. ఇప్పుడు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్నారు కదా, ఫేస్ మీద పోసుకోండి. ఇలా పోసుకోవాలి. అర్థమైందా ఎలా స్నానం చేయాలో? సరే, కంప్లీట్ చేసి వచ్చేయండి. అలాగే. నాకు స్నానం చేయడం వచ్చింది, నాకు స్నానం చేయడం వచ్చింది. కాఫీ. మమ్మీ, నెమ్మదిగా. ఈ రోజు నేను ఒకటి నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు నాన్న? స్నానం చేయడం నేర్చుకున్నా. సుందరి నాకు స్నానం చేయడం నేర్పింది. అవునా? బాలగారు వెళ్దామా? ఒక్క నిమిషం. బామ్మ, నేను ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాను కదా, నన్ను ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. త్వరగా నువ్వు మారిపోతే మాకదే చాలు కన్నయ్య. బాగా చదువుకుంటే
ఎవరైనా మంచిగా మారిపోతారంట. నేను మారిపోతాను. బాయ్ బామ్మ. హ్మ్. మమ్మీ బాయ్. బాయ్. డాడీ బాయ్. బాయ్. మీకు బాయ్ చెప్పానా? మీకు నేను బాయ్ చెప్పను. సుందరి దా. నాన్న బాలగారు, నెమ్మదిగా. Damn it. ఇప్పుడు ఏమైందని అంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు? ఆ బాల త్రిపురలు చిలక గౌరింకల్లాగా స్కూల్కి వెళ్ళడం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. వాడలా వెళ్ళాలని కోరుకుంది మనమే కదా. వాడిని స్కూలుకు వెళ్ళాలని ప్రోత్సహించింది వాడు బయటకు వెళ్తేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నది మనమే కదా. ఇప్పుడెందుకు ఏదో జరిగిపోయినట్టు తెగ ఫీల్ అవుతున్నా? అదంతా బానే ఉంది, కానీ వాళ్ళిద్దరూ అలా జంట పావురాల్లాగా వెళ్ళడం, అదే కాక బామ్మకు మాటిచ్చినట్టు ఆ బాలని త్రిపుర మార్చేస్తుందేమో అని టెన్షన్గా ఉంది. మార్పా? బాలాలో మార్పు తీసుకురావడం అనేది జరగదు, జరగనివ్వను. మార్పన్న మాటే బాలా నీడను కూడా టచ్ చేయనివ్వను. అవును, వాళ్ళిద్దరూ ఒకటయ్యే అవకాశమే ఉండకూడదు. బాలని వదిలే త్రిపుర దూరంగా వెళ్ళేలా ప్లాన్ చేయాలి. ఖచ్చితంగా.